మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలతో లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ 3 దశాబ్దాల అనుభవం గల అధ్యాపకులచే బోధన. కాన్సెప్చువల్ టీచింగ్, ఇంటిగ్రేటెడ్ సిలబస్, సబ్జెక్టు ఫండమెంటల్స్ పై స్ట్రాంగ్ ఫౌండేషన్, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, IIT NEET ఫౌండేషన్, స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరియర్ బేస్డ్ ప్రోగ్రామ్, స్కూల్ బేస్డ్ స్టూడెంట్, స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్, ఆహ్లాదాన్ని పంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని ప్రాంతాలకు అందుబాటులో, టౌన్ కి మధ్యలో కో కరిక్యులర్ యాక్టివిటీస్, కరాటే, డాన్స్, యోగా, సువిశాలమైన ఆట స్థలం, అన్ని సౌకర్యాలతో ల్యాబ్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా ప్లే ఏరియా, ఫన్ స్టేషన్, AC క్లాస్ రూమ్లు, ఈ టెక్నో ఒలింపియాడ్ ప్రోగ్రాంలు, సకల సౌకర్యాలతో ల్యాబ్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్లు. నారాయణ ఈ టెక్నో స్కూల్, బుద్ధ పార్క్ ప్రక్కన, తూర్పు వీధి, ఏలూరు 1. నారాయణ ఒలింపియాడ్ స్కూల్, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 8179983679. NRI డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల కల్పనలో రారాజు NRI. ఇంటర్ విద్యలోనే కాక డిగ్రీ విద్యా బోధనలో కూడా ఏలూరులో నంబర్ 1 NRI. డిగ్రీ మొదటి బ్యాచ్ విద్యార్థులకు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు TCS, HCL, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థల్లో మంచి సాలరీ ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు కల్పించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన సంస్థ NRI. BSc కంప్యూటర్, BCA, BBA, BCom కంప్యూటర్ కోర్సుల్లో పరిమిత సంఖ్యలో సీట్లు. అడ్మిషన్లకై సంప్రదించండి. అడ్మిషన్స్ లో బాలికలకు అత్యంత ప్రాధాన్యత. డిగ్రీ విద్యార్థుల భవితకు భరోసా NRI. వివరాలకు NRI డిగ్రీ కాలేజ్, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, NR పేట, ఏలూరు. JEE NEET పర్సెంటైల్ అయినా, ఇంటర్ పాస్ పర్సెంటేజ్ అయినా ఏలూరులో నంబర్ 1 NRI జూనియర్ కాలేజ్. JEE మెయిన్ 2025 సెషన్ 1 ఫలితాల్లో ఏలూరు NRI విద్యార్థుల విజయ విహారం. 99.10%, 98.50%, 98%, 97.53%, 94.70%. NRI జూనియర్ కాలేజెస్, NR పేట, ఏలూరు.
మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంబీబీఎస్ సీట్లు 705 మార్కులు, 610 మార్కులు, 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆకాంక్షించారు. ఏలూరు దక్షిణపు వీధిలోని జలాపహారేశ్వర స్వామి కాలనీలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ లక్ష్మీ గణపతి, దుర్గా మల్లేశ్వర సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల దివ్యలీలా విగ్రహం ప్రతిష్టా మహోత్సవాన్ని బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ ప్రతిష్టోత్సవంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, నగర్ మేయర్ షేక్ నూజహాన్, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత వారికి పూర్ణకుంభంతో అర్చకులు ఘనస్వాగతం పలికారు, వేద ఆశీర్వచనాన్ని అందించారు. అనంతరం విగ్రహాల ప్రతిష్టను గావించి హోమ క్రతువులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ, ఇక్కడ ఆలయాన్ని నిర్మించాలనే స్థానికుల ఎన్నో ఏళ్ల కాలం నేటికి సాకారమైందని అన్నారు. గతంలో తన సోదరుడు మాజీ ఎమ్మెల్యే దివంగత బడేటి బుజ్జి ఈ ఆలయ నిర్మాణానికి మొదటి విరాళాన్ని అందించిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన, తన చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ఠ జరగడం సంతోషంగా ఉందని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. మేయర్ నూజహాన్ మాట్లాడుతూ, లక్ష్మీ గణపతి విగ్రహాన్ని తమ సొంత నిధులతో ఇక్కడ ప్రతిష్ఠించడం సంతోషాన్నిచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, కార్పొరేటర్ నాయుడు పృథ్వీశారద, సోము దంపతులు, బలిజ వెంకటేశ్వర అప్పారావు, సాయికుమారి దంపతులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అఖండ లక్ష్మీ ప్రసాద్ ద్వారా రాజకీయ స్థలే ఉన్నత పదవీ యోగ్యత. మరి 15వ డివిజన్లో జలాపహారేశ్వర కాలనీలో ఎన్నో ఏళ్ల కళ, మరి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి, అమ్మవారి గుడి కట్టాలని చెప్పి 15 సంవత్సరాల క్రితం వీళ్ళందరూ కూడా అనుకున్నారు. ఏదైనప్పటికీ కూడా ఆ రోజున ఏదైతే ప్రారంభిస్తారన్నారో ఆ రోజున ఎలక్షన్లో కూడా అన్నయ్య గారు పోటీ చేయటం, ఈ గుడికి మొదటి డొనేషన్ ఆ రోజున ప్రకటించడం జరిగింది. మళ్ళీ ఇది నా చేతుల మీదుగా మరి ఏదైతే అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠింపజేయడం నాకు చాలా గర్వకారణంగా ఉంది, చాలా ఆనందంగా కూడా ఉంది. మరి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఎన్నో ఏళ్లుగా మరి ఇక్కడ గుడి కట్టాలి, అమ్మవారి విగ్రహాన్ని పెట్టాలని చెప్పి వాళ్ళందరూ కూడా అనుకున్నారు. మరి మహాబలిపురం నుంచి ఎవరైతే శిల్పి మరి ఆ అమ్మవారి విగ్రహాన్ని చాలా మరి అత్యద్భుతంగా, ఎందుకనంటే చూస్తానికే మరి కన్నులు చాలినట్టుగా ఉన్నది. ఆ శిల్పిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. అలాగే విఘ్నేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామిని కూడా ఇందులో ప్రతిష్ఠింపజేశారు. మరి ప్రజలందరూ కూడా ఏదైతే అమ్మవారిని నమ్ముతారో వాళ్ళందరూ కూడా ఈ గుడి దర్శనం చేసుకుని వాళ్ళ అమ్మవారి ఆశీర్వాదం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. స్థానిక దక్షిణపు వీధి జలాపరమేశ్వర స్వామివారి కాలనీలో మరి ఈరోజు లక్ష్మీ గణపతి స్వామివారు, అలాగే దుర్గా మల్లేశ్వర స్వామి, అలాగే వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఈరోజు మేము పాల్గొనటం చాలా సంతోషం. అలాగే లక్ష్మీ గణపతి స్వామి విగ్రహం మా చేతుల మీదుగా ప్రతిష్ఠించుకోవడం చాలా సంతోషంగా ఉంది.
ఆ స్వామివారి ఆశీస్సులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ లక్ష్మీ గణపతి స్వామివారి విగ్రహానికి మరి మా సొంత ఖర్చులతో మరి ఇక్కడ నిర్మించడం మా అదృష్టంగా కూడా భావిస్తూ మరి ఏలూరు నగర ప్రజలందరికీ కూడా ఆ దుర్గా మల్లేశ్వర స్వామి, అలాగే లక్ష్మీ గణపతి స్వామి, అలాగే వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మేమందరం కూడా పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఒక 4-5 సంవత్సరాల క్రితం శంకుస్థాపన చేసినటువంటి గుడి మరి అంచెలంచెలుగా డెవలప్ చేసి మరి గుడి నిర్మాణాన్ని చాలా అంగరంగ వైభవంగా చాలా అందంగా తయారు చేసి ఈ గుడిని తీర్చిదిద్దారు. మరి ఈ రోజున లక్ష్మీ గణపతి వారి విగ్రహం, అట్లాగే దుర్గా మల్లేశ్వరి అమ్మవారి విగ్రహం, వెంకటేశ్వర స్వాముల వారి విగ్రహం ప్రతిష్ఠించి మరి గౌరవ శాసనసభ్యుల వారి చేతుల మీదుగా, గౌరవ స్థానిక కార్పొరేటర్ గారి చేతుల మీదుగా, మరి అట్లాగే గౌరవ మేయర్ గారి చేతుల మీదుగా, మరి నాయుడు సోమ్ గారి చేతుల మీదుగా మరి విగ్రహాలు ప్రతిష్ఠించి భక్తులందరికీ కూడా ఈ దేవాలయాన్ని అట్లాగే స్వామివారిని మరి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా ఏలూరు నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ స్వామివారిని అమ్మవారిని దర్శించుకొని వారి కోరికలు తీర్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ అమ్మవారి ఆశీస్సులు అట్లాగే మరి కలియుగ దైవం అనేటువంటి వెంకటేశ్వర స్వామి వారు అట్లాగే లక్ష్మీ గణపతి వారు ప్రజలందరూ కోరికలు తీర్చి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పి ఆశీర్వదించాలని దీవించాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. యంత్ర విగ్రహ పూజా కార్యక్రమం రంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన ఇచ్చేసిన పెద్దలకు భక్తులకు ఈ ఏరియా భక్తులందరికీ, కాలనీ వాసులకు, ప్రసాద్ నగర్ కాలనీ వాసులకు, దాతలకు మరియు మీడియా సోదరులకు అందరికీ మా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ భక్తిపూర్వకంగా ఈ దైవ సన్నిధి దర్శించాలని మధ్యాహ్నం 11 గంటలకు అన్న సంరాధన కార్యక్రమం, మహాన్న సంరాధన కార్యక్రమం జరుగును కావున అందరూ వచ్చి స్వామివారి తీర్థప్రసాదములు భోజనం కూడా చేసి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మహోత్సవం ఏలూరు హేలాపురి బ్రాహ్మణులు అందరూ కలిసి ఆ యొక్క విగ్రహాలని స్వామివారికి ప్రతిష్ఠించడం జరిగింది. భక్తజనులందరూ విశేషంగా విచ్చేశారు. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ఈ యొక్క స్వామివారి అనుగ్రహం కలిగి ఈ యొక్క హేలాపురి బ్రాహ్మణులందరూ కూడా చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి ఈ ఆలయ కమిటీ వారికి, ఈ యొక్క భక్తజనులందరికీ కూడా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. తథాస్తు. రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సర ప్రవేశాలకు బుధవారం పరీక్ష నిర్వహించారు. జిల్లాలో పరీక్ష నిర్వహణకు 12 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పరీక్ష నిర్వహించగా జిల్లా వ్యాప్తంగా 4288 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉంది. ఏలూరులో పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రశాంత వాతావరణంలో ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. సమాజ సేవలో నగర ప్రముఖులు భాగస్వాములు కావాలనే పిలుపుతో వేసవి దృష్ట్యా చలివేంద్రాలు ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, దానిలో భాగంగా ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థ మరియు ఉషా గ్రూప్స్ అధినేత డాక్టర్ వివి బాలకృష్ణారావుల సౌజన్యంతో 3 చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. దీనిలో భాగంగా బుధవారం ఏలూరు గజ్జలవారి చెరువు మరియు శ్రీరామ్ నగర్ జిల్లా పరిషత్ సెంటర్లో ఏర్పాటు చేసిన
వేసవి సేద చలివేంద్రాలను వివి బాలకృష్ణారావు ఫ్లాష్ టీం నిర్వాహకులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా పాదచారులకు ప్రజలకు మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు నగరాభివృద్ధిలో కూడా భాగస్వాములవుతూ అన్ని విధాలా సహకరిస్తుందని, ఈ సందర్భంగా ఫ్లాష్ టీం సభ్యులను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే విపత్కర పరిస్థితుల్లోనూ అటు ప్రభుత్వానికి, ఏలూరు నియోజకవర్గానికి అన్ని విధాలా అండగా నిలుస్తున్న డాక్టర్ ఉషా బాలకృష్ణారావు సేవలను ఎమ్మెల్యే కొనియాడుతూ భవిష్యత్తులో కూడా సామాజిక సేవా కార్యక్రమాల్లో పూర్తి సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు. సార్ పోస్తే అలా ఇచ్చేసి బాబు గారు బాగారండి బాగారు ఎదరండి ఒక 10 నిమిషాలు చేస్తాను తీసుకున్నాడు ఇటు ముందు మరి ఒక్క పిలుపుతో ఏలూరులో ఉన్న దాతలందరూ కూడా ఏదైతే వేసవి దృష్ట్యా మరి మంచినీటి చలివేంద్రాలు ఏర్పాటు చేయమని చెప్పామో దానికి సుమారు రమారమి 50 చలివేంద్రాలు అంటే మంచినీళ్ళు కాదు, మజ్జిగ ఏదైతే ప్రజలకు ఏది కావాలంటే వాళ్ళ అవసరాలు తీర్చడానికి ఏలూరు హెడ్ క్వార్టర్గా మరి అనేక ఊర్ల నుంచి ఇక్కడ రావడంలో ఏ మూల చూసినా సరే, ఏ సెంటర్లో చూసినా సరే చలివేంద్రాలు అందరూ కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏలూరులోని దాతలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ రోజున మరి ఫ్లాష్ మరి అలాగే ఏదైతే ఉషా సంస్థల అధినేత అయిన ఉషా బాలకృష్ణ గారి సౌజన్యంతో మరి 3 చలివేంద్రాలు ఈ రోజున మజ్జిగ కేంద్రాలు ఓపెన్ చేయడం జరుగుతుంది. మరి వాళ్ళకు కూడా ఈ సందర్భంగా వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏ విషయంలో అయినా సరే ఏలూరు ప్రజలు ముందుంటారన్న ఉద్దేశంతో దాతృత్వంలో క్యాన్సర్ పేషెంట్లకి సాయం చేయడం విషయంలో కానీ, చదువుకున్న పిల్లలు ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకు ఉంటారో కానీ అనేక పిలుపులు ఇవ్వడంతో వాళ్ళు కూడా లాస్ట్ ఇయర్ 80 మందికి అనేక మంది దాతలు వాళ్ళందరూ కూడా వాళ్ళంతటా వాళ్ళు 5,000 రూపాయలు కానీ 10,000 రూపాయలు కానీ స్వచ్ఛందంగా వాళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే క్యాన్సర్ పేషెంట్లకి మందులు కొనుక్కోవడానికి ఒక 20 మంది దాకా వాళ్ళు వారి 2 లక్షల రూపాయలు వాళ్ళందరూ కూడా దానం చేయడం జరిగింది. ఇవాళ చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అనేది చాలా ఆర్థికంగా ఖర్చుతో కూడుకున్న విషయం అయినప్పటికీ కూడా ఎవరికి వాళ్ళు ముందుకు వచ్చి రమారమ్మ 50 నుంచి 60 చలివేంద్రాలు మజ్జిగ కేంద్రాలు అన్ని చోట్ల కూడా ఎక్కడికి వెళ్ళినా సరే మంచినీళ్ళు కావాలంటే ఇమీడియట్గా అక్కడ ఒక ఏ పక్కకు చూసినా సరే అక్కడ ఒక చలివేంద్రం కనిపించడం అనేది మరి ఏలూరు ప్రజలకు అందరికీ కూడా ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా ఇబ్బంది లేకుండా చేసిన దాతలకు కానీ అలాగే ప్రతి దాంట్లో కూడా సహకరిస్తున్న ఏలూరు ప్రజలకు కానీ ఈ సందర్భంగా అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందు కూడా ఏదున్నా సరే చంద్రబాబు నాయుడు గారు ఆర్నిసులు ఏ విధంగా అయితే కష్టపడుతున్నారో అదేవిధంగా అమరావతి విషయంలో కానీ, రాజధాని విషయంలో, అలాగే పోలవరం విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా ప్రజలకు ఏదైతే అవసరమైతే అదైతే చేస్తున్నారో మనం కూడా ఆయనకు సహకరించే పనిలో భాగంగానే ప్రతి ఒక్కరికి కూడా అన్నా క్యాంటీన్లు ఏ విధంగా అయితే సహకరిస్తున్నారో ఈ రోజున చలివేంద్రాలు కూడా వాళ్ళందరికీ కూడా సహకరిస్తున్నందుకు వాళ్ళు కూడా దాన్ని ఉపయోగించుకోవాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. బడేటి వారి ముద్దుబిడ్డ ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి గారికి, అలాగే ఫ్లాష్ టీం అందరికీ కూడా, అలాగే మిత్రులు మన నాగేశ్వర గారికి, ఇక్కడికి వచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారి అభిమానులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవాళ ఈ ఫ్లాష్ అనేది ఈ కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు చేస్తూ దానికి అండగా బడేటి చంటి గారు ఎమ్మెల్యే గారు వారి ఆధ్వర్యంలో చాలా చోట్ల ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. దానికి ఎప్పుడు మేము ముందుంటామని చెప్పి చంటి గారికి ఎప్పుడు కూడా అన్ని రకాలుగా ఇంకా ముందు ఏ కార్యక్రమం కావాలన్నా మా సంస్థ, మా ఉషా గ్రూప్ సంస్థ ముందుంటుందని చెప్పి తెలియజేస్తూ వారి ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు ఇంకా ఏలూరు రావాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది దిగ్విజయంగా జరగాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ చాలా సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్,
మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలకే లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. 3 దశాబ్దాల అనుభవం గల అధ్యాపకులచే బోధన. కాన్సెప్చువల్ టీచింగ్, ఇంటిగ్రేటెడ్ సిలబస్, సబ్జెక్ట్ ఫండమెంటల్స్ పై స్ట్రాంగ్ ఫౌండేషన్, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, IIT NEET ఫౌండేషన్, స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరియర్ బేస్డ్ ప్రోగ్రామ్, స్కూల్ బేస్డ్ స్టూడెంట్, స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్, ఆహ్లాదాన్ని పంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని ప్రాంతాలకు అందుబాటులో, టౌన్ కి మధ్యలో కో-కరిక్యులర్ యాక్టివిటీస్, కరాటే, డాన్స్, యోగా, సువిశాలమైన ఆట స్థలం, అన్ని సౌకర్యాలతో ల్యాబ్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా ప్లే ఏరియా, ఫన్ స్టేషన్, ఏసీ క్లాస్ రూమ్లు, ఈ టెక్నో ఒలింపియాడ్ ప్రోగ్రాంలు, సకల సౌకర్యాలతో ల్యాబ్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్లు. నారాయణ ఈ టెక్నో స్కూల్, బుద్ధ పార్క్ ప్రక్కన, తూర్పు వీధి, ఏలూరు 1. నారాయణ ఒలింపియాడ్ స్కూల్, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 8179983679. ఎన్ఆర్ఐ డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల కల్పనలో రారాజు ఎన్ఆర్ఐ. ఇంటర్ విద్యలోనే కాక డిగ్రీ విద్యా బోధనలో కూడా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ. డిగ్రీ మొదటి బ్యాచ్ విద్యార్థులకు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు TCS, HCL, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థల్లో మంచి శాలరీ ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు కల్పించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన సంస్థ ఎన్ఆర్ఐ. BSc కంప్యూటర్, BCA, BBA, BCom కంప్యూటర్ కోర్సుల్లో పరిమిత సంఖ్యలో సీట్లు. అడ్మిషన్లకై సంప్రదించండి. అడ్మిషన్స్ లో బాలికలకు అత్యంత ప్రాధాన్యత. డిగ్రీ విద్యార్థుల భవితకు భరోసా ఎన్ఆర్ఐ. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజ్, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఏలూరు RS షాపింగ్ మాల్ లో కళ్యాణ మహోత్సవం. పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. కుటుంబమంతటికి కావలసిన అన్ని రకాల వస్త్రాలపై ఆనందపరిచే ఆఫర్లు. 10,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,499 రూపాయల వస్త్రాలు ఉచితం. 15,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,999 రూపాయల వస్త్రాలు ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్స్ తో పాటు buy 1 get 1, buy 1 get 2 ఆఫర్లతో పెట్టుబడి వస్త్రాలపై ప్రత్యేక తగ్గింపుతో ఏలూరులో పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, RR పేట, ఏలూరు 2.
జేఈఈ నీట్ పర్సెంటైల్ అయినా, ఇంటర్ పాస్ పర్సెంటేజ్ అయినా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్. జేఈఈ మెయిన్ 2025 సెషన్ 1 ఫలితాల్లో ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ విహారం. 99.10 పర్సెంటైల్, 98.50 పర్సెంటైల్, 98 పర్సెంటైల్, 97.53 పర్సెంటైల్, 94.70 పర్సెంటైల్. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఆర్ఎన్ఆర్ ఫైనాన్స్ దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకిత భావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు ఈహెచ్ఎస్ ఇన్సూరెన్స్ వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంబీబీఎస్ సీట్లు 705 మార్కులు, 610 మార్కులు, 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా ఎంఎస్, ఎఫ్ఈఆర్ఎస్, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ ఎంఎస్, ఎఫ్సిఆర్ఎస్, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748. ప్రభా నీట్ క్లినిక్ ఉచిత మోకాలి చిప్ప వైద్య శిబిరం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు. మోకాలి చిప్ప సమస్య ఉన్న వారికి ఉచితంగా ఓపీ చూసి అవసరమైన వారికి ఉచితంగా ఎక్స్రే తీయబడును. ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీ సదుపాయం కలదు. అత్యాధునిక మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్ ఇప్పుడు ప్రప్రథమంగా మన ఏలూరులోనే. ప్రభా హాస్పిటల్, వేదరాజ్ థియేటర్ ఎదురుగా, రైతు బజార్ ప్రక్కన, ఏలూరు 2. సెల్ నంబర్స్ 9247078784 అండ్ 9247078785. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. వెల్కమ్ బ్యాక్. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆయుష్మాన్ భారత్లో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు చేపట్టిన నిరసన కార్యక్రమం బుధవారం 3వ రోజుకి చేరుకుంది. ఏలూరులోని కలెక్టరేట్ వద్ద కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న హెల్త్ ఆఫీసర్లు పెద్ద ఎత్తున నినాదాలతో తమ నిరసన తెలిపారు. అలాగే ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్, సెక్రటరీ నెర్సు రామారావు తదితరులు దీక్షా శిబిరాన్ని సందర్శించి వారికి తమ సంఘీభావం తెలుపుతూ వారికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈపీఎఫ్, ఇంటెన్సిటీ తదితర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా జీతాలు కూడా సకాలంలో చెల్లించాలని కోరారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించి తమ సమస్యలన్నింటినీ తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. నిరసనలో అసోసియేషన్ ప్రెసిడెంట్ సొంగ సిద్దయ్య, సెక్రటరీ కురెళ్ల సురేంద్ర, మిర్యాల రవితేజ, కాగిత సజ్జన్ కుమార్, రాజశేఖర్ దుబ్బాక తదితరులు పాల్గొన్నారు.
ఈవెంట్స్ ఏంటమ్మా? వైద్యులకు ఎవరైతే 50 నుంచి 60 వేలు ఉంటుంది, 25,000 రూపాయలకి మీరు కేవలం సర్వీస్. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నమస్కారం. నా పేరు చోడగిరి శ్రీనివాసరావు, జేఏసీ చైర్మన్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్. ఈరోజు మరి ఏలూరు కలెక్టరేట్ వద్ద మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్గా గత 7 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్కి వారి యొక్క న్యాయమైన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి తీర్చడం కోసం వారు ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నారు గత వారం రోజుల నుంచి. మరి ఆ ధర్నాకి ఏపీ ఎన్జిఓస్ పక్షాన, జేఏసీ పక్షాన మేము కూడా సంఘీభావం తెలియజేయడానికి వచ్చాం. ఎందుకంటే ఒక ఉద్యోగి మరి పనిచేస్తున్నాడంటే ప్రజల శ్రేయస్సు కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు పనిచేస్తూ ఉంటాడు. మరి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ని 6 సంవత్సరాల తర్వాత రెగ్యులరైజ్ చేస్తామని, వారికి 23% ఫిట్మెంట్ ఇచ్చి వాళ్ళకి మెరుగైన జీతాలు ఇస్తామని, అదేవిధంగా వారికి మిగతా విషయాల్లో కూడా అన్ని న్యాయం చేస్తామని, ప్రమోషన్లు, పదోన్నతులు కల్పిస్తామని చెప్పడం కూడా గత ప్రభుత్వం చెప్పింది, అంతకుముందున్న ప్రభుత్వం చెప్పింది. ఈ యొక్క MLHPC యొక్క న్యాయమైన కోరికల్ని ప్రభుత్వం వెంటనే తీర్చాలని చెప్పి మేము జేఏసీ పక్షాన, ఎన్జిఓస్ పక్షాన తెలియజేస్తూ వారికి పూర్తి స్థాయిలో మేము మద్దతు ప్రకటిస్తాము. MLHPS బార్ CHOగా పిలువబడుతున్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉన్నత చదువులు BSc నర్సింగ్ చదివి చాలా తక్కువ జీతం అనబడే 25,000 పనిచేస్తున్న వీరు ఈ రకంగా బాధపడుతూ 7 సంవత్సరాల మట్టి ₹1 జీతం కూడా పెరగకుండా కేవలం ఆ 25,000 జీతం, ఆ పైన పని చేస్తే వచ్చే పారితోషికం అనబడే ఇన్సెంటివ్తో పనిచేస్తున్న వీళ్ళు జీతాలు పెంచమని 3 రోజులుగా స్ట్రైక్లోకి వెళ్ళడం బాధాకరమైన విషయం. వారు నిన్న ఏపీ ఎన్జిఓ సంఘం దృష్టికి తీసుకొచ్చి వారు మద్దతు కోరుతూ ఈ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తూ మమ్మల్ని మద్దతు ప్రకటించమని అడగడం, వెంటనే మేము రాష్ట్ర సంఘానికి మేము కడవడం, వారు కూడా తప్పకుండా వారి న్యాయపరమైన కోరికలు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించాల్సిన అవసరం ఉందని చెప్పేసి వారు తెలియజేయడం జరిగింది. కేవలం ప్రభుత్వం వాళ్ళకి న్యాయం చేయమని కోరుకున్నారు. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వాళ్ళ న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఇంత ఉన్నత చదువుల విద్యార్థుల్ని వాళ్ళ భవిష్యత్తును మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఏలూరు శాంతినగర్ 9వ రోడ్డు చివరన హనుమాన్ కర్రసాము శిక్షణా శిబిరం కమిటీ వారు వేసవి సెలవులను పురస్కరించుకుని బుధవారం నుండి 35 రోజుల పాటు పిల్లలకు ఉచితంగా కర్రసాములో విద్యను నేర్పిస్తున్నామని శిబిరం అధ్యక్షులు రెడ్డి చిన్నవెంకన్న తెలిపారు. బుధవారం శాంతినగర్ 9వ రోడ్లో ఉచిత శిక్షణా శిబిరాన్ని ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్, ఏలూరు DSDO B శ్రీనివాస్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు నుంచి సుమారు 35 రోజుల పాటు ఔత్సాహికంగా ఉన్న చిన్నారులకు, పిల్లలకు కర్రసాములో ఉచితంగా శిక్షణ చిన్నవెంకన్న గురువు గారి పర్యవేక్షణలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అందుకు గాను ముందుగా ఈ శిబిరం అధ్యక్షులు రెడ్డి చిన్నవెంకన్నకి అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. బాలబాలికల మనోధైర్యానికి మరియు మనో వికాసానికి ఈ కర్రసాము శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని, చిన్నారులకు స్వీయ రక్షణ ప్రాముఖ్యత ఎంతో అవసరమని, వారిలో చిన్నతనం నుండే ఇటువంటి దృఢమైన పునాది పడాలనే సదుద్దేశంతో ఫలాపేక్ష లేకుండా సనాతని బాలబాలికలందరికీ శారీరక దృఢత్వం కొరకు సూర్య నమస్కారాలు మరియు స్వీయ రక్షణ నిమిత్తం తెలుగింటి కర్రసామును ఉచితంగా నేర్పించడం జరుగుతుందని చెప్పారు. ఈ వేసవి సెలవుల్లో బాలబాలికలు, యువతీ యువకులు తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఈ సదావకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ కర్రసాం సభ్యులు ఒబిలిశెట్టి శ్రవణ్ కుమార్ గుప్తా, బొంస్లే ప్రశాంత్, బంగారు నాయుడు, మాధవ్, ఉమా, కర్రి వర్ధన్, వీరబాబు, పవన్, సౌజన్య, మయూరి, కొండేటి రమేష్, వెంకట్ మరియు భారీ సంఖ్యలో చిన్నారులు పాల్గొన్నారు. కర్రసాం శిబిరానికి చీఫ్ గెస్ట్గా పిలవటం జరిగింది. వీరి ఆధ్వర్యంలో
ఉచిత వేసవి శిక్షణ శిబిరం కరసాంలో ఉచిత వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు. మరి దీనికి నిర్వహిస్తున్నటువంటి చిన్న వెంకన్న గారు అదేవిధంగా వారికి సహకరిస్తున్నటువంటి ఈ ఆర్గనైజర్స్ అందరికీ కూడా మా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ తరఫున మనం ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి దీంట్లో పార్టిసిపేట్ చేసిన కరసాం అనేది మనకి చాలా పురాతనమైన క్రీడ. ఎందుకంటే మీ అందరికీ తెలుసు కత్తిసాము ఎలాగో కరసాము అలాంటిది. మరి రాజుల కాలం నాటి నుండి దీంట్లో కాంపిటీషన్ జరగటం ఇవన్నీ జరుగుతున్నాయి. మరి అదేవిధంగా ఈ మరి కత్తిసాము మాత్రం ఒలింపిక్స్లో కూడా ఉంది. మన ఈ కరసాము అంత ప్రాముఖ్యత ముందుకు వెళ్ళలేదు. దానికి కారణాలు చాలా ఉన్నాయి. మరి దీన్ని నిర్వహిస్తున్నటువంటి వాళ్ళందరికీ నా అడ్వైజ్ ఏంటంటే దీన్ని కూడా కరసామును కూడా కత్తిసాము లాగా ఒక మనకి కాంపిటీషన్ స్పోర్ట్స్ లాగా తయారు చేసి దీంట్లో పార్టిసిపేట్ చేసిన క్రీడాకారులందరికీ కూడా ఆ సర్టిఫికేట్ అడ్మిషన్స్లో కానీ రిక్రూట్మెంట్లో కానీ ఉపయోగపడాలనేది నేను వాళ్ళకి అడ్వైజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంత చక్కటి వాతావరణంలో వీళ్ళందరి ఇళ్ళ మధ్యలో ఈ క్యాంప్ నిర్వహిస్తున్నందుకు, ఎందుకంటే వేసవి శిక్షణ శిబిరాలు చేసే ముఖ్య ఉద్దేశం ఏంటంటే రీసెంట్గా మేము కూడా ఒక 50 క్యాంపులు వేరే 19 క్రీడాంశాల్లో మేము చేస్తున్నాం. ఒక శ్రావణ్ గారు, అలానే ప్రశాంత్ గారు, అలానే మాధవ్ గారు, అలానే శ్రావణ్ గారు, ఇలా ఇంకా వర్ధన్ గారు, బంగారు నాయుడు గారు, ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళందరం కలిసి మేము ఈ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక నుంచి దీంట్లో బాగా ఉత్తీర్ణులైన వారిని ఏరి వాళ్ళని జిల్లా లెవెల్ నుంచి స్టేట్ లెవెల్కి, స్టేట్ లెవెల్ నుంచి రాష్ట్రం లెవెల్కి తీసుకెళ్ళటానికి, పోటీలకు తీసుకెళ్ళటానికి మేము ఒక ఆలోచన చేస్తున్నాము. ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ, ఆంధ్రాలో కూడా ఉంది, కానీ విజయవాడలో పోటీలు జరుగుతున్నాయి. మా టీంలు కూడాను అక్కడి దాకా వెళ్ళాలని నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఇంచుమించు ఇప్పుడు ఇంతకుముందు అయితే నేను దాదాపు ఒక 50 మంది దాకా ట్రైనింగ్ ఇచ్చాను, పోయింది. ఇప్పుడు ఒక 60 మంది దాకా వచ్చారు. ఇప్పటికి 60 మంది దాకా వచ్చారు. ఇంకా వస్తారనుకుంటున్నాం. వచ్చిన వారు అందరూ కూడాను నా శాయశక్తిలో నేను ట్రైనింగ్ ఇస్తాను. 35 డేస్ ఇస్తామండి. 35 డేస్ అయిపోయిన తర్వాత ఇక పేరెంట్స్ ఇంకా మా పిల్లలకి ఇది నేర్పాలి, ఇంకా మా పిల్లలకి తీసుకెళ్ళాలి అనుకుంటే వాళ్ళు తీసుకొస్తే మేము 366 రోజులు నేర్పడానికి సిద్ధమేనండి. ఏలూరు సెంట్రల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పెదవేగి ఎస్ఎంసీ స్కూల్ ప్రాంగణంలో భారతదేశ హస్తకళాభివృద్ధి సంస్థ వారిచే గ్రామీణ మహిళలకు, విద్యార్థులకు హస్తకళల ద్వారా తయారు చేయబడిన వివిధ వస్తు ప్రదర్శన, హస్తకళలపై అవగాహన సదస్సు నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో హ్యాండీక్రాఫ్ట్స్ డిపార్ట్మెంట్ రాష్ట్ర అసిస్టెంట్ డైరెక్టర్ అపర్ణలక్ష్మి, పీడీ సుధీర్ మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు సెంట్రల్ లయన్స్ క్లబ్ అడ్మినిస్ట్రేటర్ లైన్ హేమలత, ప్రెసిడెంట్ నాగలక్ష్మి, సెక్రటరీ సుజాత, ట్రెజరర్ ముంతాజ్ బేగం, పీఎంజేఎఫ్ లైన్ చుక్కా అవినాష్ రాజు, పీజేఎఫ్ లైన్ చుక్కా పావని మరియు ఎంజేఎఫ్ లైన్ బివి రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. Nothing more than simple hooked needle and thread. These artisans created extraordinary pieces of art. సమాజానికి చేసినటువంటి అందరికీ కూడా ఏలూరు లయన్స్ క్లబ్ తరఫున ప్రత్యేకమైన ఆహ్వానాలతో ముఖ్యంగా ఇండియన్ హ్యాండీక్రాఫ్ట్స్లో ఇండియా మొత్తంలో ఏం చేస్తుందనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకోవచ్చు. ఇక్కడ మనకి కొంతమంది ఆర్టిజాన్ ఉన్నారు. ఆర్టిజాన్ అంటే హ్యాండీక్రాఫ్ట్ చేసేవాళ్ళు. సో ఇవన్నీ కూడాను అసలు హ్యాండీక్రాఫ్ట్స్ ఏంటి, అవి ఎలా చేస్తారు అనేది మీకు లైవ్ డెమాన్స్ట్రేషన్ ఇక్కడ జరుగుతుంది. మీరు కావాలంటే తర్వాత ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం నుంచి ఇక్కడికి వస్తే ఎలా చేయొచ్చు. సపోజ్ కార్యక్రమాలు అన్నం చెప్పరాదు, అందులో మనం భాగస్వామ్యం వహించుకోవాలి. ముందు మనకు అవగాహన కావడానికి ఈ అవకాశాన్ని మీకు కలిగించారు. మీ ద్వారా మాకు కలిగించడానికి మరి మీరందరూ కూడా ఏలూరు సెంట్రల్ లయన్స్ క్లబ్ ద్వారా చాలామంది స్కిల్ డెవలప్మెంట్లో స్విమ్మింగ్ సెంటర్, తర్వాత మిషన్
యాక్టివిటీస్ మీరు నేర్చుకున్నారు. తర్వాత ఏంటంటే చాలా మందికి క్వశ్చన్ మార్క్ ఇప్పుడు ఇది నేర్చేసుకున్నాం నెక్స్ట్ అనేది కొంతమందికి మరి అర్థం కాలేని పరిస్థితుల్లో మరి ఫ్యామిలీ గారు అలాగే మరి ఎదురున్నటువంటి నాగలక్ష్మి గారు మరి ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్స్ మరి అభిక్షణ మా వాళ్ళకి ఏదో చేయాలంటే మేము వాళ్ళని ఏదో రకంగా డెవలప్ చేయాలి. అటెండ్ అయిన తర్వాత నేను మన రామలక్ష్మి మేడంకి అలాగే నాగలక్ష్మి మేడంకి చెప్పడం జరిగింది. సో ఈ డిపార్ట్మెంట్ ద్వారా మన ఆంధ్రప్రదేశ్లో మరి స్టేట్ డైరెక్ట్గా మన దగ్గరికి వస్తున్నారంటే మనం వాళ్ళతో చక్కగా మాట్లాడి మనకి ఏది అనుకూలంగా ఏది చేయగలుగుతామో అనేది మనం ఈరోజు డిస్కస్ చేసి చివరి వెళ్ళేలోపు మనం ఒక ఫైనలైజ్ కావాలి. అది ముఖ్య ఉద్దేశం. కాబట్టి మనం ఈరోజు ఈ కాకర్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేయడానికి మీరందరూ కూడా సమయానికి మీరు అందరూ వచ్చినందుకు ముందుగా మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మీకోసం మీరు గట్టిగా ఒకసారి విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.